రాత్రి వాక్యమైన ప్రభువు మాట్లాడును గాక. ఈ రాత్రి ప్రభువు మాట్లాడును గాక. ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ప్రభు ఈ వాక్యం దీవించను గాక. నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి. నా తండ్రి వ్యవసాయకుడు అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఒకసారి నిజమైన ద్రాక్షవల్లి యేసు ప్రభు వారు అంటే తండ్రి వ్యవసాయకుడు. ఈ రాత్రి ద్రాక్షవల్లులు చాలా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాత్రి కొద్ది మాటలు ధ్యానం చేశాం. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఎక్కడుందంట? సత్తువ గల భూమి, ఆ భూమి కొండ మీద ఉంది. అతడు నా ప్రియుడు, నా ప్రియుడు గురించి పాడుతున్నాను. మరొకటి, అతనికి ద్రాక్ష తోటను బట్టి పాడతాడంట. అతడు నా ప్రియుడు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు. ఎట్లాంటిదంటే సత్తువ భూమి గల ఆ భూమి సత్తువ గలది. సత్తువ గలది. రెండోది కొండ మీద ఉంది. ఎక్కడుంది? కొండ మీద. ప్రభువు ఎన్నుకునే వాడు ఎవరైనా కావచ్చు. ఇశ్రాయేలీయులను ప్రభు సత్తువ గల భూమిగానే చూశారు. సత్తువ గల భూమి, సత్తువ గల భూమి అయితే కొండ మీద ద్రాక్ష తోట ఉందంట. ఇదంతా సత్తువ గలదే. సత్తువ గల దాంట్లో సారవంతమైనది, సారవంతమైనది ఏదైనా ఫలిస్తుంది. బైబిల్ చెప్తుంది కొండ మీద, కొండ మీద ఏముందంట? ద్రాక్ష తోట ఉండెను. హల్లెలూయా. కొండ మీద ఏముంది? సత్తువ గల భూమి. రెండోది కొండ మీద అనుభవం. కొండ మీద మోషే వెళ్ళినప్పుడు ఆ కొండంతా మేఘం కమ్ముకున్నట్లుగా మరొక అనుభవం ఈ రాత్రి చూద్దాం. కొండ మీద, కొండ మీద. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ధ్యానం చేస్తే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి. ఎత్తైన కొండ ఎక్కడుంది? ద్రాక్ష తోట ఎక్కడుంది? కొండ మీద ఉంది. ఆమె ద్రాక్ష తోట కొండ మీద ఉంది. ఒకసారి ముండ్ల పొదలన్నీ వెళ్ళి ద్రాక్ష తోట దగ్గర కూడా వెళ్ళి అంట. న్యాయాధిపతుల కాలంలో చెట్లన్నీ వెళ్ళి మండ్ల పొదలను అడుగుతున్నాయి. మండ్ల పొదలు, ఈ మండ్ల పొదలు ఏం చేసినాయి అంటే
అన్ని కలిసి వెళ్ళిపోయి, చెట్లన్నీ కలిసింది. ముందుగా ఎవరి దగ్గరికి వెళ్దాం అని చెప్పి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి ఆ మాట ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యం. చెట్లు తమ మీద రాజుగా ఒకరిని అభిషేకించాలనుకుని బయలుదేరి మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టుతో అడిగినయి. ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానితునో ఆనా తైలము నీయక చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితోనే. 10వ వాక్యం చూస్తే, అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టు దగ్గరికి అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నీ యొక్క మానుదనా అని వాటితనను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలమని ద్రాక్షావల్లి. మమ్మల్ని ఏలమని ఎవరి దగ్గరికి వచ్చిన ఇంకా ద్రాక్షావల్లి. ఈ రాత్రి ధ్యానం చేస్తున్నాం కదా, నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభువారు. నా తండ్రి వ్యవసాయకుడు, నేనేమో నిజమైన ద్రాక్షావల్లిని. ప్రభువారు మాట్లాడుతున్న మాట, ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్తున్న సాక్ష్యం. నిజమైన ద్రాక్షావల్లిని నేను అని చెబుతున్నారు. మరి పాత నిబంధన కాలంలో కూడా ద్రాక్షావల్లులు ఉన్నాయి. వాటిలో ఒకటి యెషయా కాలంలో 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. సత్తువ గల భూమి, కొండ మీద ఉంది ద్రాక్ష తోట. అయితే ఈ ద్రాక్ష తోట ముళ్ళతో ఇస్తున్న సాక్ష్యం, చెట్లతో ఇస్తున్న సాక్ష్యం, ద్రాక్షావల్లి సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యంలో ద్రాక్షావల్లిని అడిగారంట. ద్రాక్షావల్లి, దేవుని నీ మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. హల్లెలూయా. ద్రాక్షావల్లి అంటే ఏంటి? దేవుణ్ణి మానవులను ఏం చేస్తుందంట? సంతోష పెట్టేది. స్తోత్రం చెప్తాం. దేవుణ్ణి 2 పనులు చేయాలి, ఒక్క పని చేసేది కాదు. దేవుణ్ణే సంతోష పెడతాం. ఇక మానవులతో మనకు పనులు, మిగిలిన వాళ్ళతో పనులేవు. మిగిలిన వాళ్ళు మనం అంటాగా, వాళ్ళు మారలేదు, రక్షణ పొందలేదు. మానవులను 2 పనులు చేస్తుంది ద్రాక్షావల్లి. మానవులను దేవుణ్ణి సంతోషపరచాలి. సంతోషపరిచే ఈ ద్రాక్షావల్లి చెట్ల మీద అధికారాన్ని కోరుకోవాల, రాజుగా ఉంటా కోరుకోవాల, అభిషేకానికి ఇష్టపడలా, అక్కడికి వెళ్తాకి ఇష్టపడలా. ఎందుకంట ఈ ద్రాక్షావల్లి ఎక్కడుందని పాడుతున్నాడంటే, సత్తువ గల భూమిలో ఉంది. రెండవది కొండ మీద ఉందంట. కొండ మీద యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 17వ అధ్యాయం మత్తయి సువార్త చూస్తున్నప్పుడు, 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయం, అక్కడికంట ఎవరెవరినంటే యేసు ప్రభువారు శిష్యుల్లో కొందరు ఉన్నారు. పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళారు. ఏకాంతముగా వెళ్ళారు. ఏకాంతముగా పేతురు, యోహాను, యాకోబు ఏకాంతంగా వెళ్ళారు. యేసు ప్రభువును మనం తీసుకుని కొండ మీదకి వారి ఎదుట ఎవరున్నారు అక్కడ? యేసును వెంబడించే శిష్యులు, యేసుతో నడుస్తున్నవారు, యేసు ప్రభువు వెళుతున్న కాడికి వెళుతున్నవారు,
యేసు చేస్తున్న కార్యాలు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, ప్రభువును వెంబడిస్తున్నారు, ప్రభుతో ఉంటున్నారు. ఇంచుమించు యేసు ప్రభు వారిని చక్కగా దగ్గరగా చూస్తున్నారు. వీళ్ళు కొండ మీదకి వెళ్ళారు. కొండ మీద అనుభవం, కొండ ఎత్తైన స్థితి, ఎత్తైన అనుభవం. కొండ మీదకి వెళ్తే వారు చూస్తా ఉన్నారు. వారిని వెంట పెట్టుకుని కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. కొండ మీద ఏం దొరికింది? ఎంత 12 మంది శిష్యులు ఉన్నారు. వారిలో ఎవరున్నారు యేసు ప్రభు వారితో? పేతురు, యోహాను. ఇంకోటి ఎవరు చూడండి అక్కడ, పేతురు, యాకోబు, యోహాను. మిగిలిన లేరు అక్కడ. అక్కడ కొండ మీద అనుభవం. కొండ మీదకి ఎక్కడుంది ద్రాక్ష తోట? కొండ మీద ఉంది. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నా ప్రియుడు గురించి పాడుతున్నాను, ద్రాక్ష తోటను బట్టి పాడుతున్నాను, అతడు ఇష్టుడై ఉన్నాడు, అతన్ని గురించి పాడుతున్నాను. జాగ్రత్తగా ఆలకించాలి. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు. అది ద్రాక్ష తోటను బట్టి, ప్రియుని బట్టి, ఇష్టమైన వారిని గురించి ప్రభు ఇస్తున్నారు. అది ఎక్కడుందంటే సత్తువ గల భూమి. ఎక్కడుంది? కొండ మీద ఉంది. అతనికి ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట మనం ఏ అనుభవం ఉన్నామంటారు? ప్రభు మనం అంటే ఎప్పుడు బలహీనంగానే ఆలోచిస్తాం, శారీరకంగా బలహీనలు. కానీ బైబిల్ చెబుతుంది ఆత్మసిద్ధమే. శరీరమేమో బలహీనం, ఆత్మ ఏం చేస్తుందంట? సిద్ధంగా ఉంటుంది. అంటే ఆత్మీయుడు అయితే ఆత్మ సంబంధమైన ఆలోచన చేస్తాం. పిలిచిన వాడు లేదు, ఏ సంఘం ఎలా రక్షించబడ్డాం, ఎలా వెలిగించబడ్డాం, ప్రభు కొరకు ఏమై అన్నాం, అది ఆలోచిస్తాం. ప్రభు నన్ను రక్షించారు, ప్రభు నన్ను వెలిగించారు. నీవు సత్తువ గల భూమి. ఇశ్రాయేలీయులను ప్రభు ఏర్పరచుకున్నారు, వారిని నిర్మించుకున్నారు. వారిని సత్తువ గల భూమి ప్రభు అంటారు. ఈ సత్తువ గల భూమి ఎక్కడుంది? కొండ మీద నాటబడి ఉంది. కింద అనుభవాలు కాదు, ఉన్నతమైన అనుభవం, లోతైన ఆధ్యాత్మిక జీవితం, లోతులకు వెళుతున్నా పారుతున్నా ఆత్మ సంబంధమైనది. లోతుకు వెళుతున్నా నిజమే, కొండ మీద అనుభవైనా యేసుని వెంబడిస్తున్నాం. యేసు ప్రభువుతో కొండ మీద. ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళారో, ఏకాంతము ఒంటరిగా ఉన్నారో, వారి ఎదుట వారు చూస్తున్నారు, రూపాంతరము పొందెను. ఆమేన్. వారు చూస్తా ఉండగా యేసు ప్రభు వారిలో మార్పు కనబడుతుంది. వారు మామూలుగా వెంబడిస్తున్నప్పుడు ప్రభువును చూస్తున్నారు, ప్రభుతో మాట్లాడుతున్నారు. కొండ మీదకి వెళ్ళేపాటికి, ఏకాంతంగా వెళ్ళేపాటికి, ఒంటరిగా ఉండేపాటికి, ఈ రోజున ఒంటరి ఉండే ప్రార్థన, ఏకాంతమైన ప్రార్థన, యేసుకు మాదిరి అయిన విశ్వాసం, యేసు ప్రభువుని వెంబడించువారు, యేసుని వెంబడించువారు. నీవు సత్తువ గల భూమి, కొండ మీద నాటబడిన ద్రాక్ష తోట, కొండ మీద అనుభవం. యేసు ప్రభు వారు కొండ మీద ఏకాంతంగా ఉన్నారు. యేసును ఇష్టపడిన వారు, యేసు ఇష్టపడిన వారు అక్కడ ఉన్నారు. యేసు కోరుకున్నవారు, యేసును కోరుకున్నవారు. జాగ్రత్తగా ఆలకించాలి. మిగిలిన వాళ్ళేరి? పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. మిగిలిన వారేరి? ఇంకా శిష్యులు ఉన్నారుగా, వాళ్ళేరి? వాళ్ళు లేరు. నా ప్రియుని గురించి పాడుతున్నాను, జాగ్రత్తగా ఆలకించాలి. దేవునికి ప్రియమైన వారు, దేవుడు ఇష్టపడేవారు, దేవుడు కోరుకునేవాడు. నీ దేవుడు నిన్ను కోరుకోవాలి, నీ దేవుడు నిన్ను ఇష్టపడాలి.
నీ ప్రభువు నీ గురించి ఒక మాట సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు నీ ప్రభు ఉన్న అనుభవంలోనికి, నీ ప్రభు ఉన్న మార్గంలోనికి, నేనే మార్గమును సత్యమును జీవమునని చెబుతున్నా ఆ త్రోవలోనికి ఆయనను వెంబడిస్తాం కదా, ఆయన చూస్తూ వెళుతున్నాం కదా, ఆ త్రోవలో గుండా వెళుతున్నాం కదా, ఆ ప్రభుని వెంబడిస్తున్నాం, ఆ మార్గంలో గుండా వెళుతున్నాం, అక్కడే నిలిచి ఉన్నాం, అన్ని ఎరిగి ఉన్నాం. ఏది? 5 రొట్టెలు 5,000 మందికి పంచబడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, చూస్తున్నారు. ఇప్పుడు కొండ మీదకి వచ్చారు, కొండ మీదకి ఎక్కారు, మిగిలిన వాళ్ళు కింద ఉన్నారు. పేతురుకు, యోహానుకు, యాకోబుకు తెలిసింది, వీళ్ళకి కొన్ని తెలియదు. వీళ్ళు కొండ మీదకి వచ్చేపాటికి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఒంటరి ప్రాంతాలు ఏం దొరుకుతుంది? మార్పు. ఏ రూపాంతరం చూస్తారు ఒకసారి రోమపత్రిక, అపోస్తలుడైన పేతురు, పౌలు రాసిన పత్రిక నుంచి రోమపత్రిక 12వ అధ్యాయం చూద్దామా ఒకసారి. అధ్యాయం పరిశుద్ధమును, రూపాంతరం అంటే పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన, రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుతున్నాను. పరిశుద్ధమును 1, దేవునికి అనుకూలమైన 2, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. చాలు ఆగండి, మీరు వెళ్ళిపోతా ఉంటే నేను స్తోత్రం చెప్పండి. రూపాంతరం కొండ మీదకి ఎక్కాలి, కొండ మీదకు వెళ్ళిన తర్వాత రూపాంతరం. యేసు వారి ఎదుట రూపాంతరం పొందెను, అది వాక్యం. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు వారు వారి ఎదుట ఎవరిళ్ళు? ఆయన మహిమ కలిగిన వారు, పరిశుద్ధుడు, పాపరహితుడు, అదుగో సజీవుడైన వాడు, మాట్లాడుచున్న మహిమ కలిగిన దేవుడు, సశరీరుడిగా దేవుని అద్వితీయ కుమారునిగా అదుగో లోకంలోనికి వచ్చిన ప్రభు. మనుషులు అంతలో కనబడి మాయమై ఆవిరి వంటి వారు, ఏ కొరకు పనికిరాని వారు, ఏ అర్హత లేని వారము, ఏమీ లేని వారు, వెళ్ళలేని వారము, విలువ లేని వారము, ఎందుకు పనికిరాను. అదుగో పేతురు, యాకోబు, యోహాను ముందు ప్రభు రూపాంతరం పొందుతున్నారు. అర్థమైందో మరి లేదు ఈ పూట? స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు ఏకాంతానికి కొండ మీదకి వెళితే, యేసుని వెంబడిస్తూ కొండ మీదకి వెళితే, యేసు ఉన్న చోటికి నువ్వు వెళ్ళగలిగితే అక్కడ నీకు దొరికేది రూపాంతరం. ప్రభు వారి కళ్ళ ముందు మారిపోతున్నారు, వస్త్రాలు మారిపోతున్నాయి, ముఖ కవళికలు మారిపోతున్నాయి. ప్రభు చూస్తున్న ప్రభు కాక మరలా కొత్తగా కనబడుతుంది. మహిమ, మేఘము కమ్ముకోవటము, మార్పు కనబడటము. ఏంటో మార్పు? అపోస్తలుడైన పౌలు అంటారు కదా, పరిశుద్ధము, పరిశుద్ధం, 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 పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎంత పరిశుద్ధంగా ఉన్నాం, వాక్యం ఎరిగి ఉన్నాం, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యమైన ప్రభుతో ఉన్నాము, వెంబడిస్తున్నాం, సంఘములో సహవాసంలో ఉన్నాం, అపోస్తలుల బోధయందును యేసుక్రీస్తు సహవాసంలో ఉన్నాం. ఈ రాత్రి పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన, దేవునికే అనుకూలం, దేవునికే అనుకూలం. ఆమేన్. నీవెలా దేవునికి అనుకూలం ఉన్నావో, నేను దేవునికి ఎలా ఉన్నానో, నేనున్నట్లు కాదు, నేను నా దేవునికి నేను ఎలా ఉన్నాను, పిలిచిన వారికి, నన్ను రక్షించిన వారికి నేను దేవునికి ఎలా ఉన్నాను. నీవు నీ దేవునికి అనుకూలంగా ఉన్నావా, ప్రతికూలంగా ఉన్నావా?
ప్రతికూలతే మన ఆధ్యాత్మిక జీవితం కాకూడదు సుమా. ప్రతికూలత వాటి ముందు వెళ్ళేది కాదు ఆధ్యాత్మిక జీవితం. నీ దేవునికి పరిశుద్ధత, పరిశుద్ధము. ఆమేన్. ఏంటంట? పరిశుద్ధమును. కొండ మీదకి వెళితే తెలిసేది, కొండ మీద అనుభవం తెలిసేది, ఏకాంతంలో తెలిసేది. యేసుతో పాటు నీవు ఆరాధిస్తున్న ప్రభుతో పాటు, నువ్వు వెంబడిస్తున్న ప్రభుతో పాటు నీవు కొండ మీదకి వెళ్ళాలి. వీళ్ళు కింద అద్భుతాలు చూశారు, కింద ఆశ్చర్యాలు చూశారు. మనం అనుకుంటాం దయ్యాలు పోవాలి, రోగాలు పోవాలి, బలహీనతలు పోకూడదంటలా, పోవాలి, స్వస్థతలు కలగాలి కాదంటలా. స్వస్థతలు చేయడం ఇష్టం, పోవటం ఇష్టం. అదేగా మరి మనకు కావాల్సింది. అదేగా దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, పక్షవాయు కలిగిన వాడు బాగుపడ్డాడు, గుడ్డివాని కళ్ళు తెరవబడ్డాడు, చాంద్ర రోగాలు పోతున్నాయి. వారిలో ఒకటేంటి? మళ్ళా వెంబడి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టండి, నన్ను శుద్ధిగా చేయండి, నాకు ఇష్టమే. ప్రభు ముడుతున్నారు. నేను నీకేమైనా చేయగలనా? నేనేమైనా చేయగలనా? అయ్యా నా కళ్ళు తెరవండి. చెవిటివారు వింటున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. ఈ అద్భుతాలు చూశారు అపోస్తలైన వారందరూ. ఈ అద్భుతాలు మిగిలిన వారేమో ఇక్కడ ముగ్గురే కనబడుతున్నారు. వీళ్ళు కొండ మీదకి వచ్చారు. ద్రాక్షవల్లి ఎక్కడుంది? యోహాను సువార్త 5వ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ద్రాక్షవల్లి ఎక్కడుంది? కొండ మీద. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండ మీద ఉంది. సత్తువ గల భూమి కొండ మీద. సత్తువ గల అతి సారవంతమైనది, ఫలవంతమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. అది ఏదైనా సాగు చేయబడుతుంది, అక్కడ ఏదైనా కలుగుతుంది. అది ఎలాగా? అరణ్యమును నీటి మడుగులుగా మార్చువాడు, ఎడారులు సైతము, ఎండిన భూమి సైతము ప్రవాహ జలంగా మార్చగలిగిన వాడు, మహిమ కలిగిన వాడు ఆ ప్రభు అయిన దేవుని చేతిలో నీవు నేను గనక ఉంటే ప్రభువే సత్తువ గల భూమిగా పిలుస్తున్నాడు. అది ఎండిపోయింది, కానీ ప్రభు అంటారు ఇది సత్తువ గల భూమి, ఇది ఫలాలేనిది. ప్రభు అంటే ఇది ఫలిస్తుంది, ఇది ఏ కొరకు పనికిరాదు, ఇది పనికి వస్తుంది. అయ్యా ఎండిపోయిన ఎముకలు కదులుతాయా? అయ్యో ఏమోనయ్యా నాకైతే తెలియదు. ఎముకల అమ్మో ఎముకలు ఎట్ట కదులుతాయి శరీరంగా? ఎముకలు ఎట్ట కదులుతాయి? ఎండిపోయిన ఎముకలు ఎలా బాగుపడతాయి? శరీరం కలుగుతుంది. ఈ ఎముకలు బతుకుతాయా? ఈ ఎముకలు ఆయన ఆత్మతో నింపబడి ఆత్మవశుడై ఉండగా, ఆత్మవశుడే ఉన్నాడు. అతను తీసుకెళ్లి ఎముకల్లో, అది ఎముకల్లో శబ్దం వినపడుతుంది. తిరుగుతూ ఉన్నాడు, అడుగుతున్నాడు ప్రభు ఎముకలు కదులుతాయా, బతుకుతాయా? ఆత్మ ఉన్నాడుగా, శరీరంగా కాదండి. శరీరం ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను అనుకో, ఇప్పుడు మనం ఏమోనండి, వీళ్ళందరి ముందు చిన్నపోవాలి, వీళ్ళందరి ముందు సిగ్గుపడాలి, వీళ్ళందరి ముందు ఎగతాళి చేస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? మనం మేలైతే మేలు చెప్తాం, కీడైతే కీడు చెప్తారు. లేదా ఏదైనా విమర్శ ఎదుర్కోవాలి. దానికంటే ఆత్మతో ఉన్నాడుగా, ఆత్మవశుడై ఉన్నాడుగా, ఆత్మ చేత నింపబడి ఉన్నాడుగా, ఆత్మతో కొనిపోయాడుగా, ఆత్మలో వెళుతున్నాడుగా, ఆత్మ సంబంధమైన వాటితో ఆత్మతో మిళితమై మమేకమై మాట్లాడుతున్నాడుగా, ఆత్మతో చెప్తున్న సంఘముతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినున్నట్లు అక్కడ ఆత్మతో అడుగుతున్నాడు. ఈ ఎముకలు బతుకుతాయా, కదులుతాయా? ప్రభువా మీకే తెలియను, మీకే తెలుసయ్యా. శరీరమైన భాష కదండి అది, మీకే తెలియదు. యేసుని వెంబడిస్తున్నారు. వీళ్ళ కింద రొట్టెలు మారిపోయాయి. రొట్టెలు 5 రొట్టెలు అయితే 5,000 మందికి. ఎటువంటి వ్యాధులైనా పోతున్నాయి, నెమ్మది కలుగుతుంది. కొండ మీద. స్తోత్రం చెప్ప. కింద పరిచర్యలు ఎలా ఉన్నాయో కొండ మీదకి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఏకాంతముకి వెళ్ళారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఏకాంతముకి వెళ్ళారు, కొండ మీద ఉన్నారు. వారి ఎదుట యేసు రూపాంతరము పొందెను. రూపాంతరం ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటారు 12వ అధ్యాయంలో, రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధము,
పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, సజీవ యాగముగా. ఆమె చెప్పండి. కొండ మీదకి వెళితే యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం, యేసు ప్రభువునే కలిగి ఉన్నాం. కొండ మీద ఏకాంతానికి వెళితే గనక, కొండ మీద మిద్దె మీద పోయితే అక్కడ ఈ శరీరం అంతా, శరీర కార్యాలు, శరీర ఇచ్చలు, శరీరమైనవి, శరీరం కలిగినవి అక్కడంట. చూడండి, అసలు అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో చెప్తున్న మాట, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు స్తోత్రం చెబుదామా. దేవునికి అనుకూలం, దేవునికి అనుకూలం అన్నా. నీ దేవునికి, నీవు కలిగిన దేవునికి అనుకూలం, ప్రభువుకు అనుకూలం. నీవు అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా కాదండి, వ్యతిరేకం కాదు. దేవునికి అన్నింటిగా అనుకూలం అంటే పరిశుద్ధమే, పరిశుద్ధము, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేం కదా. పరిశుద్ధత లేదు అయితే ఒట్టిది. దేవునికి అనుకూలం నిజమే, నీ చిన్నదే, నీ కలిగినదే, నీవు దానిలో దేవునికి అనుకూలంగా, నీ దేవునికి అనుకూలంగా. వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసు వారి ఎదుట రూపాంతరం పొందుతున్నారు. రూపాంతరం అంటే పరిశుద్ధం ఉండాలి. అక్కడ పరిశుద్ధతే కేంద్రంగా మారాలి. పరిశుద్ధత, పాప ఏచలు విడిచిపెట్టబడి, లోకం నుండి వేరు చేయబడి, లోక కోరికల నుండి వేరు చేయబడి, లోకంలో మాలిన్యం నుండి ఎక్కడ అంటకుండా, లోక పాపం అంటకుండా, లోకంలో కలిగినది ఏది అక్కడ కనబడకుండా, అదుగో ఉన్నతమైనది, ఎత్తైన అనుభవము, దేవునితో కలిగినది, దేవుని సహవాసము, దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రియమైనది ఏదైనా ఉన్నదంటే దేవుణ్ణి వెంబడిస్తున్నావు, ఆయనకి ఇష్టడిగా ఉన్నావా, అయితే ఒంటరి ప్రార్థన, ఏకాంతం. అక్కడ అక్కడ అక్కడేంటి, వారి ఎదుట యేసు రూపాంతరము పొందెను. రూపాంతరం ఏంటి? పరిశుద్ధము, పరిశుద్ధము అన్నా. ప్రతిదీ పరిశుద్ధము. నోరి దినం చెడిపోయింది, అయితే ప్రభు దగ్గర అది పరిశుద్ధం అయ్యే వరకు, పరిశుద్ధతలోనికి వచ్చే వరకు శరీరం అపవిత్రం అయిపోయింది, అయితే పరిశుద్ధతలోనికే ప్రభు కోరుకుంటున్నారు. నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా, దేవునికి ఇష్టం లేకుండా ఉన్నానా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నానా, దేవునికి తిరుగుబాటుగా ఉన్నానా, నా దేవునికి శాపం ఉన్నానా, నా దేవునికి అడ్డుగా ఉన్నానా, నా దేవునికి అభ్యంతరం ఉన్నానా, నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను సరి అవ్వాలి అంటే యేసుతో కలిసి, యేసును కలిసి అదుగో కొండ మీదకి వెళ్ళాలి. కొండ మీదకి వెళ్తే పేతురు, యాకోబు, యోహాను చూస్తూ ఉండగా యేసు రూపాంతరము పొందెను. వీళ్ళు మనుషులం కదా, మనం మట్టి కట్టం, మన వల్ల ఏమి లేదు కదా. మోషే కాలంలో మోషేని కొండ మీదకి రమ్మన్నారు. మోషేని కొండ మీదకి రా అన్నాడు. మోషే పరిచారకుడైన యెహోషువ కొండ దగ్గరికి వెళ్ళాలి. కొండ మీదకి ఎక్కి, కొండకి పైకి వచ్చేమన్నారు. కొండ దగ్గరకు వచ్చేపాటికి మేఘం కమ్ముకుంది, మహిమ నిలిచిపోయింది. ఆ మహిమ మేఘములో గుండా మోషే కొండ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. కొండ ఎక్కిన తర్వాత ఆకలి లేదు, దప్పిక లేదు. కొండ ఎక్కి వెళ్ళిపోతే, కొండ ఎక్కితే ఆకలి లేదు, దప్పిక లేదు. మనుషులు కదా, మనుషులేంటి, మనుషుడు ఆకలి అవుద్ది, నీరసం వస్తుంది, అన్ని కలుగుతాయి. కానీ బైబిల్ చెప్తుంది, వారి వారి నోట మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన. నా ప్రియ సహోదరులారా, కొండ మీద అనుభవేనా? నీవు కొండ మీద ద్రాక్ష తోటమేనా? ప్రభు అడుగుతున్నా, నీవు దేవుని చేతిలో సత్తువ గల భూమి. ప్రభు రక్షిస్తే సత్తువ గల భూమే, అంతే, సత్తువ గల భూమి. ఇది కొండ మీద ఉండాలి. యేసుని కింద వెంబడించారు శిష్యులు, యేసుని శిష్యులు కింద వెంబడించారు. ఇప్పుడు శిష్యుల్ని కొండ మీద తీసుకెళ్లారు. కొండ మీద తీసుకెళ్తే వీళ్ళు చూస్తా ఉండగానే రూపాంతరం కలిగింది. రూపాంతరం అంటే ఒకటి పరిశుద్ధము, రెండోది దేవునికి అనుకూలము. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయములో సజీవ యాగముగా చదవండి. ఇప్పుడు చదవరు, ఈ మాట చదవరు ఎవరు చదివేవాళ్ళు. సజీవ యాగముగా మీ శరీరములో
పరిశుద్ధము, దేవునికేమో అనుకూలము, మరొకటి ఏంటిది? సజీవ యాగముగా. ఎట్లా ఉన్నానా? ఇలాగే చూడండి, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు స్తోత్రం చెబుదామా? ప్రభుకి ఏం చేయాలంటే శరీరాన్ని, ఈ సజీవ యాగమైన ఈ శరీరాన్ని, గిట్ట ఉన్న ఈ శరీరాన్ని సజీవ యాగ ఆయనకు సమర్పించుకోవాలంట. ఆయనకే సమర్పించుకోవాలి. ఆయనకు సమర్పించుకుని మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు, రిటర్న్ తీసుకోకూడదు. తూచి ప్రభు తప్ప గొప్పకున్నాను, అయ్యగారు బోధ విన్నాను, ఆ మాటలు విన్నాను, ఆ ప్రసంగాలు కదిలిచ్చేసినాయి, లేదా ఆ యూట్యూబ్ నా సేవకులు ఎవరో ఉంటారు కదా, దైవ సేవకులు, ఆత్మపూర్లు, అభిషేక్తులు ఉంటారు కదా, ఆ వాక్యాలు విని, ఆ దాసుల మాటలు, ఆ సేవకుల మాటలు, ఆ మాటలు విని వెంటనే ఇంప్రెస్ అయిపోయి వెంటనే అయ్యా ఎట్లా ఉండిపోతాను, అయిపోయింది. పొద్దున అనుకున్నాం, సాయంత్రం అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు వచ్చేపాటికి అట్లా ఉంటే మనకేట జరుగుద్ది. కుదరదు అనుకుని మళ్ళీ కూర్చొని తీసుకోకూడదు. పరిశుద్ధత దేవునికి అనుకూలము. ఇప్పుడు పప్పు ఉందండి మెత్తగా, ఇప్పుడు గ్రైండర్లు వచ్చినాయి, మిక్సీలు ఇప్పుడు వచ్చినాయి. మిక్సీలు రానప్పుడు ఏం చేసేవాళ్ళు? పత్రం ఏం చేసేవాళ్ళు? ఇంకా మెత్తగా అయిపోద్ది, పప్పు తెల్లగా వస్తుంది. ఇప్పుడు అదే పత్రం దగ్గర తీసుకెళ్ళామా, ఆ పత్రాన్ని చూడగానే చెమటలు పట్టిపోతాయి. అమ్మో, మన వల్ల కాదు, మనం ఈ పని అయితే మన వల్ల కాదు. కొన్ని సుఖం వల్ల కొన్ని మనకేమవుతుంది, ఆటోమేటిక్ తెలియకుండా పోతాయి. ఇప్పుడు ఆ పనులన్నీ అప్పుడు ఉన్నాయి, పనులు ఎప్పుడు ఉంటాయి, పిల్లలు, కుటుంబాలు ఎప్పుడు ఉంటాయి. ఉన్న ఆ సమయాన్ని అట్ట పెట్టేసి ఇప్పుడైతే మనం దాన్ని గంటలో 2-3 గంటలకు అవదో అని మనం అంచనేస్తాం. అప్పుడేం లేదు, ఒక పావు గంట 10 నిమిషాల్లోనే ఆ పని మీద ధ్యాస అనిపిస్తుంది. ఆ పప్పు ఎంతున్నా విలువేవి కాదు, గబగబ అయిపోద్ది అంతే. ఒక చేయి పని చేస్తుంది, ఒక చేయి పన్నా ఎగదవుతుంది, ఒక చేయి చేస్తూ ఉంటది. అనుకున్నది తెలిపొచ్చి ఎక్కడి వరకు కావాలి, నీకు ఎలాగ ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా అయిపోద్ది. ఇప్పుడైతే ఏం చేస్తాం, కడిగి కొన్ని మిక్సీ వేసి నొచ్చుంటున్నాం, అయిపోతుంది. మిక్సీ ప్రాంతం మాత్రం చేయమాకండి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధం దేవుడు కోరుకునే, దేవునికి అనుకూలం. ఇది దేవునికి అనుకూలం కాదు, ఈ పని దేవునికి అనుకూలం కాదు. ఎందుకంట యెషయా గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం నా ప్రియుని గురించి పాడుతున్నాను. నా ప్రియుడికి ఏముంది? ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి నేను పాడుతున్నాను, వినండి. స్తోత్రం చెప్పండి. అతడు నా ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు. అతనికి ఏముంది? ద్రాక్ష తోటను బట్టి. అది ఎలాంటిదంట? సత్తువ గల భూమి. మరొకటి కొండ మీద ద్రాక్ష తోట ఒకటి ఉంది. కొండ మీద ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో కొండ మీద ఏంటి అనుభవం? యేసు ప్రభు వారు కొండ మీదకి వచ్చారు. వారు మనుషులుగా ఉన్నాం, మట్టి కట్టం మనం, అంతలో కనబడి మాయమై ఆవిరి వంటి వారు. రేపనేది లేదు, ఈగని వరకే. అయితే ఈ మట్టి శరీరం ఏమవుతుందో ప్రభువు తానే వారికి కళ్ళకు అద్దినట్టుగా వారి కళ్ళు చూపిస్తున్నారు. రూపాంతరం పొందినంతే. రూపాంతరం పొంది ఏమైంది చూడండి అసలు ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. రూపాంతరము, వారి ఎదుట రూపాంతరం పొందిన మొదటి వాక్యం. 2వ వాక్యం, ఆయన ముఖము రూపాంతరం పొందిన తర్వాత 2వ వాక్యం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఆమె చెప్పండి. వారికి కనబడ్డారు, పక్కనున్న వాళ్ళకి ఆయనతో మాట్లాడుతున్నారు. ఎవరు? మోషే. ఎవరక్క? మోషేయు ఏలియా. మోషే ఏకాంతంలో కొండ మీద
యేసు ప్రభువు రూపాంతరం పొందటం, రూపాంతరం పొందితే ముఖ కవళికలు మారిపోయినాయి, రూపాంతరం పొందితే ఆయన వస్త్రములు మార్పు వచ్చేసినాయి. ఈ మార్పే కాదు, అదుగో ప్రవక్తలు ప్రవచించిన ప్రవక్తలు, ఆ ప్రవక్తలు ఎవరైతున్నారు, సైన్యము నడిపించిన అదుగో మోషే, ఏలియా అగ్ని వంటి ప్రవక్త, వాళ్ళే వచ్చి అగుపడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆ సంభాషణకి తెలుస్తుంది ఇదేంటి మోషేలాగున్నాడు, మోషే చదువుతున్న వాక్యం అయితే ఇప్పుడు కనుల మహిమను చూస్తున్నారు, ఏలియాను చూస్తున్నారు. వీళ్ళు సంభాషణ జరుగుతుంది, ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు మోషే ఏలియా. ఆయన కనబడి ప్రభుతో మాట్లాడుతున్నారు. వీళ్ళకి అర్థం ఎప్పుడు కొండ మీద ఒక దర్శనం వస్తే చాలు మనకి ఇవ్వాలి, ఎక్కువ అక్కర్లా, చిన్న దర్శనం వస్తే చాలు, చిన్న దర్శనం వస్తే ఇక అసలు ఇక మనమే మారిపోతాం. చిన్న దర్శనం అన్నా, కొండ మీదకి రా, అదుగో మిద్ది మీదకి రా, మేడగదిలోనికి రా, ప్రభుని దేవుని వాక్యము తట్టు ప్రభుని యేసు క్రీస్తుని కలిగి యేసుని వెంబడిస్తూ నడుచున్నావు కదా, నడుస్తున్న నీవు, నిన్ను, నన్ను ప్రభు కొండ మీదకు నడిపిస్తాడు, మిద్ది మీదకు నడిపిస్తాడు, మేడగదిలోకి నడిపిస్తాడు, మేడగదిలో వెయిట్ చేయమంటాడు. ఆత్మను పొందుకునే వారు కలవద్దంటాడు. ఆత్మను పొందుకో, అభిషేకం పొందుకో, బలము తెచ్చుకో, అప్పుడు బయటికి రా, ఏదైనా చెయ్యి, అప్పుడు బయటికి రా. అప్పుడు ప్రవక్తలు ఎలా ప్రవచించారు, ప్రవక్తల అభిషేకం, భక్తుల అభిషేకం, ఆత్మ నింపుదల అప్పుడు కలుగుతుంది. కలిగినప్పుడు వీళ్ళు అంటున్నారు, అమ్మో యేసుని వీళ్ళు మామూలుగా యేసు అనుకుంటుంటే ఏకాంతానికి వెళ్ళి పైన కొండ మీదకి వెళ్ళే బయటికి వస్త్రాలు మారిపోయింది, ముఖ కోళికలు మారిపోయింది. ఎట్లంట, సూర్యుని తేజస్సు, ఏ తేజస్సు అది, సూర్యుని వలె ప్రకాశిస్తుంది ముఖం, వస్త్రాలేమో వెలుగు వలె తెల్లవైపోయింది. వీళ్ళకి ఏలియా మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. ఇది ఎక్కడ దొరికింది, కొండ మీద. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అర్థమైందా, అర్థమైపోతుందో అల్లు చెప్పండి. అర్థమైందా, అర్థమైంది చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. రూపాంతరము అంటే అపోస్తలుడైన పౌలు అంటారు, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగం. దేవునికి అనుకూలమైన సజీవ యాగం ఏది, వాళ్ళు ఎట్లుంటున్నారంటే మనం అట్లుంటాం. ఒకళ్ళు కనుక ఒకరు ఉన్నారనుకో, తెలిసింది అనుకోండి, మనం అట్లా ఉండిపోతాం. ఎవరికి నచ్చినట్టు ఒకళ్ళు అనుకున్నారంటే వాళ్ళకి నచ్చినట్టు నడుతాం, వాళ్ళకు ఉన్నట్టుగా నడుతాం, వాళ్ళు కలిగినట్టుగా మనం చేస్తాం. కాదు, నీ దేవునికి అనుకూలంగానే నడవాలి. ఆమేన్. నీ దేవునికి అనుకూలమైన సజీవ యాగం కనపడాలి. నీ దేవుడు నిన్ను ఎట్లా నడిపిస్తున్నాడో, ఆమేన్. ఏది కోరుకున్నారో, ఒకవేళ సంఘంలో విజ్ఞాపన ఉంటది, కొందరికి పరిచర్యలు ఉంటాయి, ఆత్మల భారం ఉంటది, స్వార్థ భారం ఉంటది, పరిచర్యల భారం ఉంటది, సంఘ స్థాపన ఉంటది. దైవ సేవకులకి నమ్మకమైన రాయబారులు ఉంటాం, దైవ సేవకులకి వెన్నంటి ఉండేవారు ఉంటాం, పనివారుగా ఉంటాం, పరిచారకులుగా ఉంటాం. అవును, నిజమైన సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయమని అపోస్తలుడైన పౌలు కోరుతున్నట్లు ప్రభు ఆయనకు అనుకూలమైన వారు మనం చూస్తూ ఉంటాం. కొన్ని సహవాసాలు వాళ్ళు దైవ సేవకులు వెన్నంటుంటారు అంతే, వాళ్ళు సువార్థికులు కాదు, అక్కడ వాళ్ళు పరిచారకులే. ఏ పరిచారకులు? ఆయన కాపాడుకుంటారు, సేవకునికి పనివారు అంతే. ఒకళ్ళు మార్కెటింగ్ చేస్తారు, ఒకళ్ళు మందిరంలో ఉంటారు. ఏది ఏ పనికి దేవుడు ఏది, అందుకే దేవునికి అనుకూలమైన సజీవ యాగం, దేవునికి అనుకూలమైనది మళ్ళా సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకే సమర్పించుకోవాలి. ఇక నేను ఒకవేళ నీవు నీ పని విడిచిపెట్టమన్నాడా, అది నీ శరీరాన్ని ఎలా సమర్పించుకోమన్నాడో. ఇప్పుడు ఒకరు మానేస్తే ఒకరు మానేసాం, మనం మానేద్దాం. ఒకవేళ పరిచర్యకు వచ్చాం, అసలు ప్రభు ఈ కృపాకాలంలో దేవుని ఆత్మ లేకుండా నువ్వేమి చేయలేవని, బలం పొందుకోలేవు. దేవుని ఆత్మను పొందుకోకుండా నువ్వు నిలవలేవు.
మనం ఒకవేళ ఉంటాం కాదంటలేదు, చేస్తాం కాదంటలేదు. అసలు ఆత్మ లేదా అన్ని ద్వేషంగానే ఉంటుంది, ప్రతిదీ ఎగతాళిగా ఉంటుంది, హేళనగా ఉంటుంది, చిన్నతనంగా ఉంటుంది. ఈ ఎందుకు వీళ్ళు ఎవరు? యేసు ప్రభు కాలంలో సద్దుకైలు, పరిసయ్యులు, సొంకలు కొందరున్నారు. యేసు ప్రభు పరిశుద్ధులైన ప్రభువునే విమర్శించారు, పరిశుద్ధులైన ప్రభువునే వితండవాదంగా ఏదో ఒకటి ప్రశ్నలు వేశారు, ఏదో ఒకటి అడ్డగించారు. పరిశుద్ధుడైన ప్రభువుని అడ్డగించారు. మనుషులు మనమే పాటి వారు ఈ కృపకం వస్తారు, సీసీ కెమెరాలు పెడతారు. అయ్యగారు ఏం చేస్తున్నాడు, అమ్మగారు ఏం చేస్తున్నారు, సంఘాలు వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు. నిజంగా నువ్వు ఆత్మీయుడివేనా? నువ్వు సత్తువు గల భూమేనా? నీవు ఫలిస్తున్నావా? లేదు, చవిటి భూమి, లేదు ఇసుక బర్ర, లేదు ఎడారి. అక్కడ గచ్చపోతలు, ముళ్ళ పోతలు, శపితమైనవి, అసహ్యమైనవి, హేయమైనవి అందులోనున్నాయి. అందులో దేవుని చిత్తం లేదు. అక్కడ సాతాను రాజ్యం పనిచేస్తుంది, సైతాను పనులు పనిచేస్తున్నాయి. అదిగో దయ్యములు అక్కడ పనిచేస్తున్నాయి, లోకం అక్కడ పనిచేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, రూపాంతరంలోనికి రావాలి. ఏంటా రూపాంతరం? పరిశుద్ధమే కోరుకోండి, పరిశుద్ధతను ఇష్టపడండి. అంతేకాకుండా మీ దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా? నా దేవుని నేను అనుకూలంగా లేదు. నీవు నీ దేవునికి, నీవు ఆరాధిస్తున్న ప్రభువుకి, నీ ఆత్మలో ఆరాధిస్తున్న ప్రభువుకి నేను అనుకూలంగా ఉన్నానా, ప్రతికూలంగా ఉన్నానేమో? ఈ బోధ వింటున్నావు, నీవెలా సరి చేసుకోవా? నేను అనుకూలంగా ఉన్నానా, ప్రతికూలంగా ఉన్నానా? అనుకూలమైన అప్పుడు సజీవ యాగం. ఏది మానేమన్నారు? ఏది మానగలుగుతున్నావు? అన్ని చేస్తున్నావు, అన్నిట్లో వెళ్ళిపోతున్నావు, అన్ని కోరుకుంటున్నావు, ఏది విడిచిపెట్టట్లా. అదుగో వ్యర్థమైనవి, వ్యంగ్యమైనవి, మోసమైనవి, పాపమైనవి, హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి, దేవుడు కోరుకున్నవి, దేవునికి వద్దనుకున్న వాటితోనే సహవాసం, వారితోనే కలిసి వెళ్తున్నావు. నీ సహవాసం మారట్లా, నీ ఆధ్యాత్మిక జీవితం మారట్లా, నీ పని విధానం మారట్లా, నీ వెళుతున్న త్రోవ సరిలేదు, నీ మార్గం సరిలేదు. అయితే బైబిల్ చెప్తుంది, సత్తువ గల భూమి, కొండ మీద ద్రాక్ష తోట. ఆమేన్. ద్రాక్ష తోటను బట్టి చెప్తున్నాడు, నా ప్రియుడని చెప్తున్నాడు, నా ప్రియమైన వాడు అని చెప్తూ ప్రభు అంటారు కదా. ద్రాక్ష తోటను బట్టి కొండ మీద నాటబడి ఉంది. కొండ మీద అనుభవం ఏముంటది? పరిశుద్ధత ఉంటుంది. నీ దేవునికే అనుకూలమైందే, అంతే. ఒకళ్ళు చెప్పేది కాదు, ఒకళ్ళు ఇచ్చేది కాదు. నీ దేవుని దగ్గరే మాట్లాడుకో, మోకరించు, ప్రభు దగ్గర అడుగు, ప్రభుతో మాట్లాడుకో. ప్రభువే మాట్లాడును గాక, ఆత్మ అయిన దేవుడు దర్శించును గాక. ఈ కృపాకాలంలో అనేక రీతులుగా ప్రభు దర్శిస్తున్నారు, అనేక రీతులుగా ఆదరిస్తున్నారు, అనేక రీతులుగా సరిచేస్తున్నారు, అనేక విధాలుగా బలపరుస్తున్నారు ప్రభు. దేవునికి అనుకూలముగా ఉండి అప్పుడంట సజీవ యాగంలో దేవునికి అనుకూలం లేకుండా సజీవ యాగం. బాగానే ఉన్నాం, ఏమి సమర్పించుకుంటున్నాం, ఏమి సమర్పించాం? తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారండి. తూర్పు దేశపు జ్ఞానులు లేఖనాన్ని ఎరిగి, వాక్యమును పరిశీలన చేసి వస్తూ బోళము, సాంబ్రాణి, బంగారు. వారి పెట్టెలు ఎక్కడ ఇప్పల? మీరు చూడండి బైబిల్, వారి పెట్టెలు ఎక్కడ ఇప్పల. ఏ రోజు అడ్డగిచ్చాడు. అయ్యా మేము బంగారం తెస్తున్నాం అయ్యా, ఏ రోజు మరి మన ఊరు కాదు, ఒక ఊరు వెళ్ళాం. ఆ ప్రాంతం రాజు, ఆ దేశపు రాజు, మనం ఉన్నట్టుగా కొంత పగలగొట్టినట్టు చెప్పేద్దాం. అయ్యా మేము లేఖనాలు పరిశీలన చేస్తాం, వచ్చాం, బంగారం కూడా తెచ్చాం, ఇదిగోండి బంగారం. మరి ఏంటిది? బోణము, సాంబ్రాణి, ఇది తెచ్చాము, ఇదిగోండి అయ్యా అని పెట్లు కూడా ఇలా పెట్లు విప్పల. జ్ఞానమునే వెతుకుతారు. జ్ఞానులు కోరుకునే జ్ఞానాన్నే, ఇంకేదేన్ని ఇష్టపడరు. జ్ఞానం అందరూ ఉంటారుగా. జ్ఞానం ఇకంతే. రాజు కాదు, ఎవరు కనపడినా వాళ్ళ పెట్లు విప్పల. వాళ్ళు గ్రహించారు. ఎట్లా? జ్ఞానులు కదా, వారికి సృష్టి బోధగా మారింది, సృష్టి నడిపించింది. వాళ్ళు నక్షత్రమును బట్టి వచ్చారు, ఎక్కడ దాగిందో సరిగ్గా అక్కడికి వచ్చారు. ఎవరినైతే కనుగొన్నారో, ఎవరినైతే అనుకున్నారో, ఎక్కడికైతే బయలుదేరారో, ఎక్కడికైతే వచ్చారో, ఆ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బాలుడైన యేసు శిశువును చూసి అప్పుడు వాళ్ళ పెట్టెలు. మనమైతే కనుక
డబ్బా 2 సార్లు మోహంగానే మొత్తం కడుపులేయని చెప్పేసేస్తాం. మన సమర్పణ ఇది, అర్పణ ఇది. ఏమి దాచుకోమా, అయ్యో భలే జరిగిందే అంటాం. ఈ రాత్రి దేవునికి అనుకూలం సజీవ యాగం. మరొక మాట ఏంటంట చూడండి అక్కడ, ఆయనకు సమర్పించుకుని మీ శరీరాన్ని సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు 12వ అధ్యాయం చదువుతున్నా, 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం చదువుతున్నా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందాలి. హల్లెలూయా. మనస్సు మారి ఏదంటే అందులో ఏముండాలంట చూడండి ఒకసారి, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము. ఉత్తమం, యెహోవా ఉత్తముడు. రుచి చూసి తెలుసుకోవాలి యెహోవా ఉత్తముడని. రుచి తెలియాలి, విడిచిపెడతాం కాదు, తెలుసుకుంటాం కూడా. యెహోవా ఉత్తముడని నీవు తెలుసుకోవాలి. ఉత్తమము దేవుడే యెహోవా, మంచి మంచి కాపరి, మంచి దేవుడు, మంచి మెస్సయ్య, మంచి ప్రభువు. మా ప్రభు మాకై ఉన్నారు. నిజమే, వాక్యమును బట్టి ఉత్తమమైనది కోరుకోవాలి. మరలా అనుకూలం పరిశుద్ధత సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందాలి. మనస్సు మారి అది ఈ అనుభవం కలిగి ఉందంట ద్రాక్ష తోట. చెప్పండి ఒక స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి మాటలో, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటకి ఏమేమి ఉన్నాయంట? పరిశుద్ధత ఉంది, దేవునికి అనుకూలముగా సమర్పించుకునే అనుభవం ఉంది. స్తోత్రం చెప్పండి. సమర్పించుకుంటది, సమర్పణ అనుభవం ఉండాలి. సమర్పించుకోవాలి. ఏమి సమర్పించుకున్నావో, ఏమి విడిచిపెట్టావో, దేవుడు ఏదైనా నీకు దర్శనం, ఏదైనా వాక్యము ప్రభు నీతో మాట్లాడాలి. వాక్యమైన ప్రభు మాట్లాడినట్లు నా కనులు తెరువయ్యా, నా హృదయాన్ని తెరువయ్యా. వాక్యాన్ని గ్రహించే కృప కావాలి, వాక్యాన్ని అంగీకరించే మనసు కావాలి. వాక్యమునకు చెవియొకటి నేర్పించండి, వాక్యమునకు లోబట్ట నేర్పించండి, వాక్యమును హత్తుకొట్ట నేర్పించండి. వాక్యమనగా ప్రభువైన యేసు క్రీస్తు వారే. యేసును కోరుకోవాలి. ఈ ద్రాక్ష తోట ఎక్కడుంది? పరిశుద్ధతలో ఉంది. దేవునికి అనుకూలమైన సమర్పణ ఉంది. అంటే దేవునికి అనుకూలమైన సమర్పణ. దేవునికి ఇష్టం లేని సమర్పణలు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. నీ దేవునికి అనుకూలం, దేవుడు దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సమర్పించుకోవాలి. ఆ సమర్పణే ముద్ర వేయబడుతుంది. నేను బలంగా ఉన్నానుగా శనివారం తిన్నాం, నేను బలం ఉన్నంత కాలం శనివారం మానేసా, ఇప్పుడు ఏమో షుగర్ వచ్చింది కాబట్టి శనివారం కూడా తిన్నా. నీ సమర్పణ ఇది, నీ సొంత సమర్పణ. బుధవారం నేను తినండి. అసలు బుధవారం అంటే మేము ఏం తిన్నాం, నీసు తినండి. ఏంటో మరి నీసు అంట, మరి నాకు తిని నేను తినండి అంటాం. బుధవారం అంతా అయిపోతుంది. చక్క 43, 44 వస్తాయిగా. అప్పుడు ఒక థైరాయిడ్ ఇప్పుడు ఉండే ఏ ఒకటి వస్తాయి. వచ్చేపాటికి అంటాం, అయ్యా పరిస్థితి ఏం బాగాలి, అందుకే నీరసం కడుదుకి అన్నం తినేసారు. అన్నం తింటామేంటి, మళ్ళీ వస్తా 2 యాపిల్కాయలు కూడా తెచ్చుకుంటాం, 2 జాంకాయలు, 2 బిస్కెట్ ప్యాకెట్లు. కొత్తగా ఉంది ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, పక్కన వాటర్. అసలు చిన్న ఫ్యాన్లు వస్తే బాగుండాయి, ఏదైతే ఛార్జింగ్ ఫ్యాన్లు, అవి కూడా తెచ్చేసుకుంటారు సంచిలో పెట్టే. అవి కూడా ఉన్నాయంట. ఏది వాటర్ బాటిల్, 2 జాంకాయలు, 1 బిస్కెట్ ప్యాకెట్, ఫ్యాన్. ఒకప్పుడేమో మా అమ్మాయి దగ్గర పాటల పుస్తకాలు ఉండే, ఒకప్పుడు భక్తుల చరిత్రలు ఉండే, ఒకప్పుడు ఆ కిట్టి తీస్తే కనుక ఏ పాట ఆ పాట అందుకునేది, ఏ వాక్యం అంటే ఆ వాక్యం రాసుకునేది. ఇప్పుడు అది కాదు. అందులో 2 థైరాయిడ్ బిళ్ళలు, 2 షుగర్ బిళ్ళలు.
ఏటానికి ఏమో ఒక మళ్ళీ ఆపద బంధువులు ఉంటారు, ఎవరో ఒకడు, ఏమన్నా షుగర్ బిల్లు కావాలా థైరాయిడ్ తీసుకో, నా దగ్గర గ్యాస్ బిల్ కూడా ఉంది నా దగ్గర, నువ్వు చెప్పే మందులు పేర్లు చెప్తే ఇచ్చేస్తాం, మా దగ్గర ఉంది. ఇప్పుడు ఏం లేదు, ఇక ఇప్పుడు పాఠ పుస్తకాలు లేవు, బైబుల్ లేదు. ఎందుకు వస్తుందంటే వచ్చి ఆఫ్ సభలకు వచ్చి కూర్చుని అయ్యగారు చెప్తుంటే చక్కగా నిద్ర కూడా. ఏమన్నా అనగానే అయ్యా నువ్వు వాటి బోధలు అట్లా అంటున్నావు అయ్యా, నాకు ఎంత బాధ వేస్తున్నాను, నేను రానులేదయ్యా రేపు వారం. అమ్మమ్మ నువ్వు మానొద్దమ్మా, నీ గురించి చెప్పను, నువ్వు రా ఎంత కొట్ట బతులు ఆడుకుంటే కానీ చక్కగా వస్తుంది. ఇంకేముంది, నీ సొంత తీర్మానం ఇది, నీ సొంత సమర్పణ, నీ బలాన్ని నమ్ముకున్నావు. బలముండగా దేవుని వెతకలను, బలముండగా నీ నా బలహీనత ఏదో, మనం ఏది చేయగలమో, నేను మొయ్యలేనిది నాకు ఎత్తేవాడు కాదు మనం ఆరాధిస్తున్న ప్రభు, నేను తాడుకోలేని శ్రమ నా మీదకు పంపడు, శ్రమ వచ్చినా శోధన కలిగినా దాన్ని తప్పించుటకు ఉపాయం ఉంది, దేవుడే తప్పిస్తాడు. కనుక ఈ రాత్రి దేవునికి ఇష్టమైన సమర్పణ కావాలి, దేవుడు కోరుకున్న సమర్పణ కావాలి, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా, నీ బలం ఉండగా, నీ శక్తి ఉండగా, జ్ఞానం ఉండగా, తెలివి ఉండగా, ప్రభు నాకు ఈ పని అప్పచెప్పాడు, నాకు ఈ భారం ఇచ్చాడు, నేను ఒక గంట విజ్ఞాపన చేయాలి, లేదు ప్రార్థించాలి, దైవ సేవకుడి దగ్గర ఉండాలి, కుటుంబాల దగ్గర ఉండాలి, నేను కుటుంబాలు సంరక్షించాలి, ఆగిపోయిన సంఘ బిడ్డల దగ్గర నేను వెళ్ళాలి, లేదు ఏదైనా కుటుంబాలు దేవుని దగ్గర చెదరిపోతే వారిని బలపరచటమా, నడిపించటమా, కన్నీరు విడవటమా, ఉపసించటమా, ఏది నీ పని, ఏది నీ సమర్పణ, ఏమన్నా ఆత్మ సంబంధికి ఏమైనా 1-2 ఉన్నాయా? అందుకే అపోస్తలుడైన పౌలు మీ మనస్సు మారాలి, నూతన పరచబడాలి, అప్పుడు రూపాంతరంలోనికి రండి. ఆమె రూపాంతర అనుభవం పొందుకున్నది కొండ మీద అనుభవం. ఆమె చెప్పండి, కొండ మీద ద్రాక్ష తోటలో ఏముంది? రూపాంతర అనుభవం, సమర్పణ అనుభవం. నా దేవునికి ఇష్టమై ఉన్నాం, మేము మద్యం తాగం, మా దేవునికి ఒక క్రమం ఉంది, మేము అందులో ఉంటాం. మా దేవుడు సజీవుడు, నాతో మాట్లాడినవాడు, నన్ను నడిపించేవాడు, నా దేవుడు నా విమోచకుడు, నన్ను బలపరచువాడు. నేను నా దేవునికి ఇష్టంగా ఉన్నాను, ఆయన దగ్గర నా ఇష్టాన్ని పోగొట్టుకోలేదు. నా దేవునికి ఇష్టంగా ఉన్నాను. మీకు ఇష్టం లేకపోతే, మీకు నచ్చపోతేనే, మీరు ఒప్పుకోపోతేనే, మీరు కోరుకోపోతేనే, నేను కలిగిన వాడు, నేను వెంబడిస్తున్న వాడు, నన్ను దర్శించిన వాడు, నా చీకటిని వెలుగుగా మార్చువాడు, నా దీపం వెలిగించువాడు, నా బ్రతుకును మార్చిన వాడు, నేను ప్రకటిస్తున్నాను యేసు. ఆ ప్రభువులో నేను ఉన్నాను, ఆ ప్రభువుని వెంబడిస్తున్నాను. ఆ ప్రభువు నాకు మాట చెప్పారు, నీ ఎవరి కామందా, నీ వైరాగ్య జీవితంలో ఉందా, ఏదైనా సమర్పణ ఉందా, ఏదైనా ప్రభు చెప్పితే అంటే నీతో ప్రభు మాట్లాడటానికి వాక్యము చాలు, వాక్యమే మాట్లాడతారు, వాక్యమైన దేవుడు మాట్లాడతారు. లేదు దేవుని నోట మాట, ఆయా దైవజనులు సేవకులు, ఏ సేవకుని వెంబడిస్తున్నాము, ఏ పరిచర్యలు వెంబడిస్తున్నాము, ఏ పనిని వెంబడిస్తున్నాము. ఏమండి ఇక్కడ పనిచేసిన కోచోడు జీతం అవుతుంది ఎక్కడ లోకంలో, అంతేనా? ఒకే పేరు మీద 4 కంపెనీలు ఉండలేదు లోకంలో, ఉండవా? అంతేనా? ఇక్కడున్నాం మనం, ఇక్కడ ఇంకో దాన్ని వెతుకుతాం, ఈ సంఘంలో ఉండి వేరొక దాన్ని వెతుకుతూ ఉంటాం, ఈ సంఘంలో ఉండి ఎక్కడో కోరుకుంటాం. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఎక్కడ ప్రయాసపడుతున్నావు, అక్కడ పంట రావట్లేదు. పంట ఎందుకు రావట్లా, ఫలం ఎందుకు రావట్లేదు? బైబిల్ చెబుతుంది, నిజమైన ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నీవు ద్రాక్షవల్లి అయితే తండ్రి అయిన దేవుడు సరి చేస్తాడు, చక్కపరుస్తాడు. ఫలాలు ఎందుకు రావు, ఎందుకు ఫలింపవు? అదుగో సత్తువ గల భూమి, అది కొండ మీద ద్రాక్ష తోట, కొండ మీద అనుభవం ఏకాంత ప్రాప్తి, కొండ మీద అనుభవం రూపాంతరం, కొండ మీద అనుభవం. అదుగో యేసు క్రీస్తు వారి ముఖాలు మారిపోతున్నాయి, యేసు ప్రభు వారి వస్త్రాలు మారిపోతున్నాయి, శిష్యుడు కళ్ళు తెరవబడుతున్నాయి. అరే ఇదేంటి, మనం వెంబడిస్తున్నాం అనుకున్నా గానీ, నీటి మీద నడవడం చూసే గానీ, కుష్ఠరోగాలు పోవడం చూసే గానీ, దయ్యాలు పోవడం చూసే గానీ, రోగాలు పోవడం చూసే గానీ, ఇదేంటి ఏకాంతం కొత్తగా ఉంది. యేసు క్రీస్తు వారి ముఖము అదిగో సూర్య తేజస్సు కనబడుతుంది, వస్త్రాలు ఇంకా తెల్లగా ఉన్నాయి. అరే ఇదేంటి ఇలా ఉంది? ఇదే రూపాంతరము. నువ్వు బ్రతికుండగానే పొందుకోవాలి రూపాంతరం, చచ్చిపోతే వచ్చేది కాదు అది. సంఘంలో ఉన్నావా, సహవాసం ఉన్నావా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, దేవునికి ఇష్టడిగా ఉన్నావా, అయితే నీవు బ్రతిక ఉండగా, దీపం ఉండగా,
నీ స్థితి మార్చేవాడు. ఏది నీ కలిగిన సంపదలు కాదు నేను అడిగేది, నీ కలిగిన ధనగా భోగ భాగ్యాలు కాదు నేను అడిగేది. మన ఆధ్యాత్మిక జీవితాలకు ఏ ప్రభువుని వెంబడిస్తున్నావు ఆ ప్రభు ముఖ కవళికలు మార్చువాడు, వస్త్రమును తెల్లగా చేయువాడు. అంతేనా? ప్రవక్తల ఆత్మలతో మాట్లాడు శక్తి కలిగిన వాడు. ఈ రాత్రి కొండ మీద అనుభవైనా పరిశుద్ధత ఉందా? దేవునికి అనుకూలం సజీవయాగమైన సమర్పణ. ఇంకేముంది? దేవునికి సమర్పించుకుని ఇంకేం చేయాలంట? మీ శరీరం సమర్పించుకోండి అని చెప్పి దేవుని వాత్సల్యం బట్టి మేము బతిమాలుతున్నాం. ఇది దేవునికి మీకు ఇట్టి సేవ, మీకు ఇట్టి సేవ. ద్రాక్ష తోట దగ్గర ఏముంది? ఇశ్రాయేలీల్లో లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. 12 గోత్రాలు, 12 గుర్తులు, 12 గుర్తులు, 12 దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. 12 గుర్తులు, 12 రకాల దీవెనలు, 12 రకాల సమృద్ధి, అన్ని రకాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దేవుడు కోరుకున్నాడు. అరే యాషేరుకున్నట్లుగా లేవీకి లేదు, యోధాకున్నట్లుగా యోసేపుకు లేదు, ఒకరిదొకరికి లేదు, ఒకరిదొకరికి రాదు. దేవునికి అనుకూలమైనదే, దేవుని కోరుకునేది. రాత్రి దేవునికి అనుకూలమైన సమర్పణ ఈ ద్రాక్ష తోటలో. ఈ ద్రాక్ష తోట అనుభవం తెలుసండి, కొండ మీద ఉంటుంది. కొండ మీద అనుభవం, ఏకాంతం, పరిశుద్ధత, ఇవి ఉన్నాయా? అందుకే ప్రభు అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. పాత నిబంధనల ద్రాక్షవల్లి ఒకటి ధ్యానం చేస్తున్నాం. ఈ ద్రాక్ష తోటను గురించి, నా ప్రియుని గురించి పాడుతున్నాను, నాకు ఇష్టమైన వాడిని గురించి పాడుతున్నాను, నేను ప్రేమించిన కుమారుని బట్టి పాడుతున్నాను, నేను ప్రేమించిన ఆ జాతి ఏవైతే ఆ ప్రజలు ఉన్నారో వారిని బట్టి చెబుతున్నాను. వారు ఎవరో తెలుసా? ఇదిగో ద్రాక్ష తోటను బట్టి, అది కొండ మీద ఉంది, సత్తువ గల భూమి. హల్లెలూయా! సత్తువ గల భూమి. ఈ సత్తువ గల భూమి సారవంతమైన భూమి. రెండోది, భూమి ఎలాంటిదంట? బీడు భూమి కాదు. జాగ్రత్త కలిగింది. ఇప్పుడు అసలు ప్రసంగంలోకి వెళ్తున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. భూమి ఎలాంటిది? సత్తువ, సారవంతమైన భూమి. ఇది భూమి ఏమో సారవంతమైనది. ఎక్కడుంది? కొండ ఎత్తైనది. అక్కడ ద్రాక్ష తోట ఒకటి ఉంది. ఎత్తైన అనుభవం, ఏకాంత ప్రార్థన, మేడగది అనుభవం, ఆత్మ అభిషేకం, సిద్ధపాటు, పరిశుద్ధత, సమర్పణ, ఇవన్నీ కలిగింది ఈ ద్రాక్ష తోట. ద్రాక్ష అంటే ఏంటిది? దేవుణ్ణి మానవులను సంతోషపరిచి. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి మానవులను, ఒక దేవుని పనే చేస్తాం మనం. మానవులందరికి ముళ్ళులాగా ఉంటాం, అందరికి ముళ్ళు. దేవుని దగ్గర మాత్రం బాగుంది అనుకుంటాం. కాదు కదండి, ద్రాక్షవల్లి అలా కాదు. అక్క, ద్రాక్షవల్లి అయితే మాత్రం అలా ఉండదు. నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలి, రెండోది మానవులు కూడా సంతోష పెట్టాలి. అంటే వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే, మన సంఘం వాళ్ళే, మన గుడి వాళ్ళే, మన తమ్ముళ్ళే, మన బిడ్డలే, వాళ్ళతోనే ప్రేమగా ఉందాం. మిగిలిన వాళ్ళు అట్టందు. ద్రాక్షవల్లి అట్టందండి, అట్టందు. ద్రాక్షవల్లి మానవులను సంతోష పెట్టుద్ది, దాంతో పాటే దేవుణ్ణి కూడా సంతోష పెట్టుద్ది. ఒకవేళ దేవుణ్ణే సంతోష పెడుతున్నాం, మానవులు సంతోష పెట్టట్లా. మానవులను సంతోషపెట్టి దేవుడు మన అట్టగా చూడలేదులే, మనతో మాట్లాడలేదులే, దేవుడే ఉందిలే, మనుషులతో ఉంటే చాలు, మనుషులు తిరిగితే చాలని మనుషుల్ని మెలేసుకుని మనుషుల్ని ఆయకట్టుకున్నావు. దేవుణ్ణి ఎప్పుడు సంతోషపడతావు? అందుకే చెట్లన్నీ వచ్చి అడుగుతుంటే ద్రాక్షవల్లి అంటది, నేను మానవులను దేవుణ్ణి సంతోషపరిచే తైలాన్ని, ద్రాక్ష రసము నేను దేవుణ్ణి మానవ సంతోషపరిచే పని మానేసి మీ మీదకి వచ్చి ఇటుక సేపు ఊగుతానా? నేను ఊగను. ఈ రాత్రి ఈ తోట ఎక్కడదో తెలుసా? కొండ మీద ద్రాక్ష తోట. కొండ మీద ఉన్న ద్రాక్ష తోట మరేంటి? సత్తువ గల భూమి. ఆమేన్. మరొక మాట చూద్దామా? 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం.
5వ అధ్యాయం. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియులకు ఒక ద్రాక్ష తోట ఉంది. 2వ వాక్యం చదువుతున్నా, 2వ మాట. ఆయన దానిని బాగుగా, హల్లెలూయా, ఆయన, ఆమె చెప్పండి, ఏది? నా ప్రియుని గురించి పాడుతున్నానని చెబుతూ, నాకు ఇష్టమైన వాని గురించి చెబుతున్నానని చెబుతూ, నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను, అతని ద్రాక్ష తోటను బట్టి పాడేదను, నా ప్రియుని గురించి పాడేదని చెబుతూ, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది అని చెప్పి, ఆయన దానిని బాగుగా త్రవ్వి. ఆయన ఏం చేస్తారంట? ఆయన, ఆమె చెప్పండి. ఆయన ఎవరు? నిజమైన ద్రాక్షవల్లి నేను, తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. తండ్రి వ్యవసాయకుడు. ఆయన దాన్ని ఏం చేస్తాడంట? బాగుగా, స్తోత్రం చెప్పాలి, బాగుగా త్రవ్వి. ఏం చేశాడంట? రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ప్రభు ఈ వాక్యం దీవించునుగా. రేపు ధ్యానించాడు. 9:30 అయిపోయింది. ప్రభు ఈ వాక్యం దీవించునుగా. ప్రార్థన చేస్తాను. అందరూ మోకరి, చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరి.